నమస్కారం అండి. చూడండి స్నేహితులారా, ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధ్యాన మార్గంలోకి ఎందుకు వస్తున్నారంటే వారికి ఉండే రకరకాల మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు వస్తున్నారు. అయితే వీరు ఈ యొక్క ధ్యాన మార్గంలోకి రాగానే అనేక రకాల యోగ సాధనా పద్ధతుల్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయినా సరే ధ్యానం అనేది సక్రమంగా జరగట్లేదు. అనేక రకాల ఆలోచనలు ప్రతి క్షణం కూడా వీరిపైన ప్రభావం చూపిస్తున్నాయి. దానికి గల మూల కారణం ఏంటి? ధ్యానం చేసేటప్పుడు మన యొక్క శరీరాన్ని ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అనే ముఖ్యమైన విషయాల్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి దాకా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మొదటగా ధ్యానం చేసేందుకు మన యొక్క శరీరాన్ని ఏ విధంగా సంసిద్ధం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం. చూడండి స్నేహితులారా, మనం చేస్తున్న వర్క్ వల్ల కానీ అలాగే మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల మన ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల మన యొక్క శరీరానికి కావలసినంత శారీరక శ్రమ అనేది తగలడం లేదు. తద్వారా శరీరం అనేది బాగా లేజీగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే లేజీగా ఉండే మీ యొక్క శరీరంతో మీరు ధ్యానంలో కూర్చుంటారో అప్పుడు ధ్యానం అనేది మీకు సక్రమంగా జరగదు. అనేక రకాల ఆలోచనలు ప్రతి క్షణం కూడా మీ పైన ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ధ్యానం చేసేందుకు మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే మీ శరీరం అనేది మీకు సహకరించదు. మీ కాళ్ళు బాగా తిమ్ముళ్ళు రావడం కానీ, నిప్పులు రావడం కానీ, శరీరం బాగా బరువుగా ఉన్నట్లుగా అనిపించడం కానీ, ఇలా రకరకాల ఇబ్బందులు మీకు వచ్చేందుకు అవకాశం ఉంది. దానికి గల మూల కారణం ఏంటంటే మీ యొక్క శరీరం ఎప్పుడైతే లేజీగా ఉందో అప్పుడు మీ యొక్క శరీరంలో ఉండే ప్రతి కండరానికి కూడా కావలసినంత ఎనర్జీ అలాగే శక్తి అనేది ఉండదు. తద్వారా మీరు ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు తొందరగా అలసిపోవడం, అలాగే అనేక రకాల ఆలోచనలు మీ పైన ప్రభావం చూపించడం, చేస్తున్న వర్క్ పైన ఒక సమదృష్టి లేకపోవడం, ఏకాగ్రతగా మీరు చేస్తున్న వర్క్ని చేయలేకపోవడం, ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క శరీరాన్ని మీరు బలోపేతం చేయాలి. అలా చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు కూడా ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ధ్యానంలో కూర్చుంటారో అప్పుడు ధ్యానం మీకు అద్భుతంగా జరుగుతుంది. మీకు వచ్చే అనేక రకాల ఇబ్బందుల నుండి తొందరగా బయటపడి ఆలోచన రహిత స్థితిని చేరుకొని ధ్యానంలో ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు మీ యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ అలాగే బాడీ బాగా బరువుగా ఉన్నట్లు అనిపించడం కానీ, అలాగే ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేకపోవడానికి మూల కారణం ఏంటంటే మీ యొక్క శరీరంలో కావలసినంత శక్తి లేదని చెప్పాను కదా. దానివల్ల శక్తి ఎందుకు లేదు? మీ యొక్క శరీరంలో ఉండే ప్రతి కండరం కూడా బాగా లేజీగా ఉండడం, శరీరంలో ఉండే కండరం పైన కావలసినంత ప్రెజర్ లేకపోవడం వల్ల అది చాలా బలహీనంగా ఉంటుంది. ఆ బలహీనంగా ఉండడం వల్ల అది చురుకుగా వర్క్ చేయదు. అలాగే మీ యొక్క శరీరంలో ప్రవహిస్తున్న బ్లడ్ కూడా చాలా నిదానంగా ప్రవహిస్తూ ఉంటుంది. శరీరంలో ఉండే అన్ని అవయవాలకు సక్రమంగా ప్రవహించదు. తద్వారా శరీరం అనేది ఈ విధమైన ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది. ఎప్పుడైతే మీరు కొన్ని ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీ శరీరంలో ఉండే ప్రతి కండరం కూడా చురుకుగా మారడం జరుగుతుంది. శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా వేగవంతంగా ప్రవహించడం జరుగుతుంది. అలాగే శరీరం యాక్టివ్గా మారడం జరుగుతుంది. మీరు ధ్యానంలో కూర్చోగానే చాలా ఈజీగా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే మీ శరీరానికి ఎటువంటి ఎక్సర్సైజెస్ లేకుండా మీరు ధ్యానంలో కూర్చోగానే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే మీ యొక్క శరీరంలో చాలా ప్లేసెస్లో, ఉదాహరణకి ఇక్కడ 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 అలాగే నడుము దగ్గర, కాళ్ళ దగ్గర చాలా ప్లేసెస్లో బ్లాకేజెస్ అనేవి ఏర్పడతాయి. అవి మనం చేస్తున్న వర్క్ వల్ల కానీ, మనం వింటున్న రకరకాల విషయాల వల్ల, మనం చూస్తున్న దృశ్యాల వల్ల, ఇలా రకరకాల కారణాలు ఏదైనా ఉండొచ్చు. మానసికమైన ఇబ్బందులు కూడా ఉండొచ్చు. అలాగే శారీరకంగా మనకు వచ్చిన అనారోగ్య సమస్యల వల్ల కూడా ఈ యొక్క బ్లాకేజెస్ అనేవి శరీరంలో ఏర్పడతాయి. ఈ యొక్క బ్లాకేజెస్ వల్ల శరీరంలో ఉండే కండరాలు అక్కడ పెట్టేస్తూ ఉంటాయి. అలా పెట్టేయడం వల్ల మీ యొక్క శరీరంలో మీరు ధ్యానంలో కూర్చోగానే ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ అనేది సక్రమంగా ప్రవహించదు.
బ్లడ్ సర్క్యులేషన్ కూడా సక్రమంగా జరగదు. తద్వారా మీకు ఏమవుతుందంటే ధ్యానంలో కూర్చోగానే ఈ ప్లేస్లో బాగా బరువుగా అనిపించడం, లేకపోతే ఏదో గుచ్చుతున్నట్లుగా అనిపించడం, ఎన్నిపోస తొందరగా నిప్పు రావడం, కాళ్ళు చురుకు చురుకు అనిపించడం, కాళ్ళు నిప్పులు రావడం, అలాగే ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, శరీరం బాగా బరువుగా అనిపించడం, అలాగే ఏ పని చేస్తున్నా సరే శరీరం సహకరించలేకపోవడం, కొన్ని గంటలు మీరు ధ్యానంలో కూర్చున్నా సరే ఆ ధ్యానంలో వచ్చే శక్తి మీకు అనుభవంలో రాకపోవడం, ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి గల మూల కారణం మీరు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ధ్యానంలో కూర్చోవడమే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసి మీరు ధ్యానంలో కూర్చుంటే ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. అయితే ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా డౌట్ ఉంటుంది. మీరు ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి. సూర్య నమస్కారాలు చాలా పవర్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. ఉదయం 6 నుండి 8 లోపల మీరు సూర్య నమస్కారాలు చేయొచ్చు. అలాగే సాయంత్రం 5 నుండి 6 లోపల సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి. సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ యొక్క శరీరంలో ఎటువంటి ఆహారం లేకుండా ఉండే విధంగా మీరు జాగ్రత్తలు పాటించి సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయండి. అలాగే కొన్ని సూక్ష్మ ఎక్సర్సైజులు అనేవి ఉంటాయి. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క శరీరం చాలా యాక్టివ్గా మారుతుంది. సాధన చేయగానే చాలా ఉన్నతమైన అనుభవాలు మీకు కలగడం జరుగుతుంది. కాబట్టి ఎక్సర్సైజెస్ ద్వారా మీరు అనుకుంటున్న సాధనా మార్గంలో అద్భుతమైన స్థాయికి చేరుకోగలరు. కాబట్టి ఎక్సర్సైజెస్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అయితే ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు మీ యొక్క ఎన్నుపూసని నిటారుగా ఉంచాలి. మీ యొక్క భుజాలని, కాళ్ళని అన్నిటిని కూడా మీ యొక్క ఎన్నుపూసకి అనుగుణంగా ఉంచాలి. ఎందుకంటే మన యొక్క ఎన్నుపూసే మన యొక్క శరీరంలో చాలా మూలమైన పార్ట్. అది లేకపోతే మన యొక్క శరీరం ఏమవుతుందో అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి నిటారుగా ఉంచి ఈ యొక్క ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేయాలి. ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా మీ యొక్క శరీరాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీరంలో ఎటువంటి కదలికలు ఏర్పడుతున్నాయి, ప్రతి అవయవం కూడా ఏ విధంగా కదులుతుంది, అలాగే ఎటువంటి శబ్దాలు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వస్తున్నాయి, శరీరం ఏ విధంగా స్పందిస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించినట్లయితే సాధనలో ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించేయండి. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ సాధనలో కొన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు ఆ యొక్క ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేస్తే మీ శరీరంలో చాలా సూక్ష్మంగా ఉండే బ్లాకేజెస్ని మనం పూర్తిగా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్లాకేజెస్ వల్ల మీ యొక్క ఆరాలో అధికంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీని మనం పూర్తిగా బయటికి తీసేస్తాం. అలాగే శరీరంలోనికి పాజిటివ్ ఎనర్జీని ఏ విధంగా తీసుకోవాలి, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీని మనం సాధన చేసేందుకు ఎలా ఉపయోగించుకోవాలి అనే ప్రతి చిట్కాని కూడా ఆ యొక్క సాధనలో మీకు వివరించడం జరుగుతుంది. అలాగే ఆ యొక్క ఎక్సర్సైజెస్లో మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఆ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి, మిమ్మల్ని మీరు ఎలా పునరుద్ధీకరణ చేసుకోవాలి, ఆలోచన రహిత స్థితికి ఎలా చేరుకోవాలి అనే చాలా రకరకాల టెక్నిక్స్ని మీకు వివరించడం జరుగుతుంది. ఆ యొక్క టెక్నిక్స్ ద్వారా మీరు చేస్తున్న సాధనలో అద్భుతమైన స్థాయికి చేరుకోగలరు. కాబట్టి ఇలా రకరకాల ప్రయోజనాలని మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అయితే ఎక్సర్సైజెస్ అనేవి ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి అనే ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. చూడండి స్నేహితులారా, ఎక్సర్సైజెస్ ఎప్పుడు కూడా మనం ఆరుబయట చేయడం చాలా మంచిది. ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మన శరీరంలో నుంచి కాస్త నెగిటివిటీ అనేది రిలీజ్ అవుతుంది. అదే మనం ఇంట్లో చేసినట్లయితే ఆ రిలీజ్ అవుతున్న నెగిటివ్ ఎనర్జీ అనేది మన యొక్క రూమ్లో ఉండిపోయే అవకాశం ఉంది. అప్పుడు మనం సాంబ్రాణి కానీ అగరొత్తుల యొక్క దూపాన్ని కానీ వెలిగించినట్లయితే ఆ యొక్క నెగిటివిటీ అనేది పోయేందుకు ఆస్కారం ఉంటుంది. అదే మనం ఆరుబయట చేసినట్లయితే ప్రకృతిలో ఆ యొక్క నెగిటివిటీ కలిసిపోతుంది. అలాగే ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రకృతిలో చేస్తున్నాం కాబట్టి చాలా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా మీకు అనుభవం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే క్రియాయోగ సాధనలో అనారోగ్య సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలి, అలాగే మీ యొక్క బాడీలో అధికంగా ఎనర్జీస్ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పడితే వాటి నుండి ఎలా బయటపడాలి, ధ్యానం చేసేటప్పుడు ఈ యొక్క కాళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయి కదా, వాటి నుండి ఏ విధంగా బయటపడాలి, దానికి ఏ విధంగా ఎక్సర్సైజేషన్ ప్రాక్టీస్ చేయాలి
అనే ప్రతి ఒక్క చిట్కాన్ని కూడా క్రియాయోగ సాధనలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.